హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఇవాళ అయితే మార్నింగే పాపం చిన్నోడికి మిల్క్ ఇచ్చాను. రెగ్యులర్గా తాగేలాగే మిల్క్ తాగాడు. కాకపోతే మొత్తం వామిటింగ్ చేసేసుకున్నాడు అనమాట. ఎందుకో తెలియదు. ఒక 3 టైమ్స్ అండి, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి అలాగా 3 టైమ్స్ మిల్క్ మొత్తం బయటకు వచ్చేదాకా వామ్ చేసుకున్నాడు. సో అందుకని చెప్పేసి ఇంకా మొత్తం పైనుంచి కింద దాకా ఒకసారి వాష్ చేసేసి, అంటే లైక్ స్నానం ఏం చెప్పలేదు సోప్ పెట్టి, బట్ వాటర్తోనే నార్మల్గా అట్లా వాష్ చేసేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. డైపర్ చేంజ్ చేసి, అండ్ దాని తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేద్దామని అనుకునే గ్యాప్లోనే మోషన్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట. లూజ్ మోషన్ అయిపోయింది. సో ఏదో తేడా వచ్చిందని అర్థమైపోయింది ఇంకా నాకు. అందుకనే ఫస్ట్ చాలా డల్ అయిపోయాడు. చూసారు కదా అలా వాలిపోతున్నాడు. నేను అసలు కూర్చొని ఇట్లా టీషర్ట్ వేస్తా అన్నా కానీ ఉండలేకపోతున్నాడు అనమాట. అంత వాలిపోయాడు. ఫుల్ ఆకలి మీద ఉన్నాడు అనుకున్నా నేను. ఎందుకంటే రెగ్యులర్గా మార్నింగ్ లెగిసి కిందకి దిగిపోయి నన్ను కూడా తీసుకెళ్తాడండి కిచెన్లోకి. సో అట్లానే తీసుకెళ్ళాడు అనమాట. అందుకనే ఇంకా రెగ్యులర్గా మనకు అంత ఐడియా రాదు కదా. సో అట్లానే అనుకున్నా నేను. ఇంకా మిల్క్ కలిపించి నేను వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చేలోపు యాక్చువల్లీ బాత్రూమ్ దగ్గర కూర్చుంటాడు అనమాట. ఇంకా డోర్ కొడుతూ ఉంటాడు, డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, పిలుస్తూ ఉంటాడు. బట్ రాలేదేంటా అనుకున్నాను. తిరిగి చూస్తే అక్కడే సోఫాలో నుంచి అప్పుడే కిందకి మెల్లగా దిగుతున్నాడు. ఏంటా ఇంత స్లోగా ఉన్నాడు, యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు, అంత డల్గా ఉన్నాడు ఏంటా అనుకున్నా. తీరా చూస్తే ఇంకా వచ్చి మీద పడుకున్నాడు. ఇంకా నిద్ర సరిపోలేదేమో అనుకున్నాను. తీరా చూస్తే మొత్తం కక్కాడండి. ఇంకా నా మీద కూడా కక్కాడు. యాక్చువల్లీ నేను కూడా మొత్తం వెళ్ళి స్నానం చేయాలి. కాకపోతే చిన్నోడు ఫుల్ డల్గా ఉన్నాడు, అసలు కూర్చొని కూడా కూర్చోవట్లేదు. అందుకని ఇంకా పట్టుకొని కూర్చున్నా. వాళ్ళ నాన్న లేచాక ఇంకా వాళ్ళ నాన్నకి అప్పచెప్పి వెళ్ళి స్నానం చేయాలన్నమాట. ఇంకా హాస్పిటల్ కాల్ చేద్దామని చెప్పేసి తీసానండి ఫోన్. ఇవాళ సాటర్డే అనమాట. సో టైం బాగోలేదు, ఏం చేస్తాం. సో సాటర్డే వచ్చింది. సో ఇంకేం చేయలేంగా. అందుకని చెప్పి ఇంకా వదిలేసాను. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళచ్చు, బట్ చూడాలి. ఎమర్జెన్సీకి వెళ్ళామంటే లేని పెయిన్స్ కూడా వస్తాయండి. ఇంక అప్పుడు తెలిసింది నాకు సాటర్డే అని. యాక్చువల్లీ గూగుల్లో నెంబర్ కోసం అని చెప్పి చూస్తుంటే టుడే క్లోజ్డ్ అని వచ్చింది. ఎందుకా అనుకున్నాను, తర్వాత గుర్తొచ్చింది సాటర్డే కదా అని. ఇంకా సాటర్డే సండే ఉండదు. ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు కానీ అది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడతారండి. మనకి లేని నొప్పులు వస్తాయన్నమాట. ఇంకా మరీ టూ మచ్ పెరిగింది అంటే అప్పుడు వెళ్దాంలే అన్నట్టు ఇంకా నేను ఆగాను. సో పడుకుంటాడేమో అని ట్రై చేశాను. ఇంకా పడుకోవట్లేదు. సర్లే అని చెప్పేసి హాల్లోకి తీసుకెళ్ళా. కొంచెం టాయ్స్ అవి ఉంటాయి కదండి. సో కొంచెం ఏదైనా ఎంటర్టైన్ అవుతాడని. కానీ టాయ్స్ అన్నీ ఒకసారి ఆర్గనైజ్ చేయాలండి. అసలు నాకు ఉన్న స్ట్రెస్కి దీనికి నేను అసలు ఏ పని చేయట్లేదు ఈ మధ్య. పని చేస్తున్నా కానీ అసలు ఏంటో చాలా స్లోగా సంథింగ్ ఏంటో నడుస్తుంది అంతే. అలా ఉందన్నమాట. ఇంకా టాయ్స్ అయితే ఎట్లా పడితే అలా ఉన్నాయి. ఆర్గనైజ్ చేస్తే త్రియాంశకు కూడా కనిపిస్తాయి కాబట్టి ఆడుకుంటాడు. ఇలా ఉంటే అసలు ఏం ఆడుకుంటాడు త్రియాంశ అయినా. ఏదో చెత్తలో ఉన్నట్టుంది తప్పించి. అసలు హౌస్ అయితే నిజంగా చాలా రోజుల నుంచి సర్దాలి. రూమ్ అయితే కొంచెం నీట్గా ఉంచుకుంటున్నాం తప్పించి హాల్ అయితే ఈ టాయ్స్ అవన్నీ సర్దాలన్నమాట. చాలా రోజులు అయిపోయింది. ఇంకా మమ్మీ ఏమో వామ్ వాటర్ ఇవ్వమన్నారండి త్రియాంశ్కి. సో ఇంతకుముందు కాదు, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. మధ్యలో జీరా వాటర్ ఇచ్చేదాన్ని. బట్ వామ్ వాటర్ ఇస్తే కొంచెం ఏమన్నా ఉన్నా పోతాయి, ఇవ్వమంటే సరే అని చెప్పేసి ఇంకా అది బాయిల్ చేస్తున్నాను అనమాట. బాయిల్ చేస్తూ ఇంకా మమ్మీకి ఫోన్ చేసి చూపిస్తున్నా. ఆల్రెడీ ఇంతకుముందు త్రియాంశ్ కక్కేటప్పుడు లైన్లోనే ఉన్నారనమాట. సో అది చూశారు. ఇంకా చెప్తున్నాను ఇలా వామ్ వాటర్ ఇస్తున్నానని చెప్పేసి. అది చూపిస్తూ ఇంకా బాయిల్ అయితే చేస్తున్నానండి. పాపం చాలా డల్ అయిపోయాడు ఒక్కసారిగా. నిన్న కొంచెం కోల్డ్ ఉండడం వల్ల కొంచెం డల్ ఉన్నాడు. బట్ ఓకే, మరీ అంత టూ మచ్ కాదు. యాక్టివ్గానే ఉన్నాడు, తిరిగాడు. ఇవాళ అయితే ఇంకా ఫుల్ డల్ అయిపోయాడు. ఎందుకో తెలియదు పాపం. నైట్ కూడా బాగానే ఉన్నాడు. సడన్గా అవుతుంది పిల్లలకి, అంతే, ఏం చేయలేం మనం. ఒక్కొక్కసారి ఇలాంటివి వస్తూ ఉంటాయిలేండి. బట్ మనం కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా పిల్లలతో. సో వామ్ వాటర్ అలా తాగగలడో లేదో షుగర్ కానీ జాగరీ పౌడర్ కానీ వేసేయమన్నారు. బట్ నేను అలాగే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఇది కూల్ అయ్యేలోపు డిష్ వాషర్లో, యాక్చువల్లీ డిష్ వాషర్ నైట్ వేయాల్సింది వేయలేదండి. ఇంకా మార్నింగ్ వేద్దామని చెప్పి అది ఆన్ చేశాను అనమాట. యాక్చువల్లీ నైట్ అన్నీ సర్ది పెడతాను. బట్ నిన్న కొంచెం కోల్డ్ ఉండడం వల్ల త్రియాంశ్ వెంటనే పడుకున్నాడు అనమాట. ఇంకా వామ్ వాటర్ తాగాడు కదండి. మేము యాక్చువల్లీ బయట స్విమ్మింగ్ పూల్ది కొన్నాం కదా సెట్, అది చేస్తూ ఉన్నాము. బట్ నన్ను లాక్కొని తీసుకొచ్చేసాడు రూమ్లోకి. అస్సలు ఓపిక లేనట్టు ఉంది. మామూలుగా అసలు డోర్ తీస్తే చాలు డింగ్ అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు బయటికి. ఈరోజు ఏమో అసలు బయట ఉండలేక లోపలికి లాక్కొచ్చేసాడు నన్ను. ఇంకా వచ్చి ఇలా సోఫాలో కూర్చున్నామో లేదో అలా నిద్రపోయాడు పాపం. ఇంకా మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ అవుతాడు అని అలాగే ఉంచాను అనమాట. ఒక 2.5 hours మంచి స్లీప్ పడుకున్నాడండి. లెగిసాక
బటర్ మిల్క్ ఇచ్చాను. యాక్చువల్లీ కెఫీర్ వాడతాను నేను నార్మల్గా. త్రియాంష్కి బటర్ మిల్క్ అంటే కెఫీరే ఇస్తాను. బయటకు వెళ్ళినా ఎప్పుడైనా యోగట్ తినలేదు ఆ రోజు అన్నప్పుడు ఆ కెఫీర్ ఇచ్చేస్తాను అనమాట. సో బటర్ మిల్క్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అండి, బికాజ్ అది కొంచెం థిక్ ఉంటుంది అనమాట. సో పిల్లలు కదా అని చెప్పి, యాక్చువల్లీ అది పిల్లలదే, కిడ్స్దే, సో అది అంత ప్రాబ్లం లేదు, కిడ్స్కి సపరేట్గా చేస్తారు కాబట్టి. కానీ కొంచెం వాటర్ యాడ్ చేస్తే లైట్గా కొంచెం లూజ్ అవుతుందని చెప్పి ఇంకా అలా చేసి ఇచ్చాను. తాగాడండి, కొంచెం బాగానే అనిపించింది. సో ఫుల్ ఆకలేసినట్టుంది. అందులోనూ మార్నింగ్ వామ్ వాటర్ తాగాక దోశ ఒకటి తిన్నాడు అంతే, అంతకుమించి ఇంకేం తినలేదు పాపం. సో కొంచెం ఆకలి వేసేసినట్టుంది బాగా. ఇంకా బటర్ మిల్క్ తాగాక నా బ్యాగ్ యాక్చువల్లీ బయటకు వెళ్దామని బ్యాగ్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇంకా బ్యాగ్లో అన్నీ తీసి చూస్తున్నాడు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. నేను ఇంతకుముందు లైక్ 1 or 2 times అండి, ఎక్కువసార్లు కూడా కాదు. నేను ఏం చేశానంటే దాంట్లో స్నాక్స్ పెట్టుకెళ్ళా త్రియాంష్కి బయటకు వెళ్ళేటప్పుడు. సో అది చూశాడనమాట, అందుకని చెప్పి బ్యాగ్లో అన్నీ ఎత్తుక్కోవడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఎత్తుక్కుంటూ ఉంటాడనమాట. నేను బార్స్ ఉంటాయి కదా, బిస్కెట్ బార్స్, సో అవి పెట్టుకెళ్ళేదాన్ని. సో అది చూసి ఇంకా ఇప్పుడైతే చిన్నోడి కోసం అని చెప్పి సగ్గుబియ్యం జావ చేశానండి. సో అది పెడుతున్నాను అనమాట. తినగలితే తింటాడు, లేకపోతే లేదు అన్నట్టు. అండ్ బటర్ మిల్క్ తాగాక కూడా మళ్ళీ మోషన్కి వెళ్ళాడు అనమాట. సో అందుకని ఇంకా నేను తినగలిగితేనే పెడదామనేసి ఇంకా నేను అనుకున్నాను. ఈ గ్యాప్లో ఏమైందంటే మీకు మార్నింగ్ నుంచి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. దోశలు వేసుకొని తిన్నాం కదండి, ఆ దోశ వేసుకొని తిన్న నెక్స్ట్ మూమెంట్ నుంచి గ్యాస్ రావడం మానేసింది అనమాట. ఏంటా అని చెప్పి మొత్తం సర్చ్ చేస్తే బాయిలర్ దగ్గర ప్రెషర్ డౌన్ అయిపోతూ ఉంది. సో దానివల్ల గ్యాస్ రావట్లేదు అనమాట. సో ఇంకా కుక్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. సో ఎట్లాగా ఏంటి అనుకున్న పాపం త్రియాంష్ బాబుకి. ఇంకా సగ్గుబియ్యం యాక్చువల్లీ మార్నింగే వచ్చింది థాట్ నాకు, నానబెట్టేస్తే కుక్ చేసి పెట్టచ్చు మంచిది కదా అనేసి అనుకున్నా. తర్వాత ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడదామని చెప్పి ఇంకా నానబెట్టానండి ఆఫ్టర్నూన్ అయితే. సో ఫైనల్లీ ఇంకా అలాగే ఎలక్ట్రిక్ కుక్కర్లోనే సగ్గుబియ్యం అయితే బాయిల్ చేస్తాను. సో ఈ రోజుకి త్రియాంష్కి అయితే సార్ట్ అయిపోయింది. ఇంకా నేను హేమచంద్ అయితే బయట తినాలని ఫిక్స్ అయ్యాము, ఇంకా ఏం లేవు. అయితే ఓవెన్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెట్టుకొని చట్నీలు వేసుకొని తినాలి. బట్ నాకు పికిల్స్ అంత ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఆప్షన్ అయితే నేను పెద్ద పెట్టుకోలేదు. తర్వాత ఐడియా వచ్చింది యాక్చువల్లీ ఎలక్ట్రిక్ కుక్కర్లో వెజ్ బిర్యానీ లాగా సంథింగ్ అట్లా చేసేసుకుంటే అయిపోయేది కదా అని. కానీ ఇంకా ఇవాళ అస్సలు బాగాలేదండి మూడ్ నాకు. అందుకనే సగం కుకింగ్ ఏం చేయొచ్చు అనే ఆలోచన కూడా లేదు నాకు బేసిక్గా, అందుకనే ఎక్కువ ఆలోచించలేదు. తర్వాత ఓకే ఇలా చేయొచ్చుగా అంతే, ఇలా ఉందన్నమాట ప్రజెంట్ నా సిచ్యువేషన్. అస్సలు బాగాలేదు మూడు. ఎందుకంటే నేను త్రియాంష్ పాస్పోర్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15 days అవుతుంది త్రియాంష్ పాస్పోర్ట్ వచ్చి. అప్పటి నుంచి అనుకుంటున్నాను అండి టికెట్ బుక్ చేసుకుందాం ఇండియా వెళ్దామని. అది అట్లానే పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది అనమాట. ఇంకా అండ్ దట్టు ఇప్పుడు చేసుకుందామని అనుకున్నా కానీ ఇంకో ప్రాబ్లం వచ్చిందనమాట. అది ఏంటి అంటే హౌస్ ఎంటీ చేయమన్నారు ఏజెన్సీ వాళ్ళకి దీనిపైన లైసెన్స్ ఇష్యూస్ సంథింగ్ ఏవో ఉన్నాయంట. సో అందుకని చెప్పి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కౌన్సిల్ వాళ్ళు వచ్చి చెక్ చేశారండి. సో దానికోసమని ఇంకా ఎంటీ చేయమన్నారనమాట. సో అదొక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మేము వచ్చి కూడా ఎక్కువ రోజులు కాలేదు కదా, జస్ట్ 3 months అవుతుంది. సో మళ్ళీ ఎంటీ చేయాలి అంటే అసలు ఏడుపు ఒక్కటే తక్కువ నాకు. బికాజ్ ఇక్కడ ఉన్న థింగ్స్ అన్నీ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ సర్దుకోవాలి. అసలు ఎంత పని ఉంటుంది అంటే దట్టు పిల్లోడితో. అండ్ దీంతోపాటు నా ఇండియా ట్రిప్ కూడా ఆటకెక్కిందనమాట. సో పోస్ట్పోన్ అయిపోయింది. దానికే చాలా బాధ ఉంది యాక్చువల్లీ. బిఫోర్ నుంచి కూడా నాకు ఇండియా ట్రిప్ పోస్ట్పోన్ అవుతుంది, నేను టికెట్ బుక్ చేసుకోలేకపోతున్నా అనే ఇది ఎక్కువైపోయింది అనమాట, డిప్రెషన్ నాకు. సో అది ఎందుకు బుక్ చేసుకోలేకపోయాను అంటే బేసిక్గా నాకు ఆఫీస్ నుంచి అప్రూవల్ రావాలండి, మెయిల్ రావాలి. సో వాళ్ళు మెయిల్ ఇవ్వలేదన్నమాట. సో దానివల్ల కొంచెం ఇదిగా ఉన్నా నేను. ఈరోజు అప్రూవల్ మెయిల్ వస్తే ఈరోజు టికెట్ బుక్ చేసేసుకుందామని డైలీ అట్లానే అనుకుంటున్నాను. అలా ఎన్ని డేస్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ నాకు అప్రూవల్ వచ్చింది, వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పి టికెట్ బుక్ చేసుకుందామని అనుకున్నా. ఈలోపు ఏజెన్సీ నుంచి వచ్చారండి. ఏజెన్సీ నుంచి వచ్చి సేమ్ డే అనమాట ఆఫ్టర్నూన్కి అప్రూవల్ వచ్చింది. నేను ఈవినింగ్ బుక్ చేసుకుందాం అనుకున్నాను, బికాస్ హేమచంద్ వెళ్ళే టైమ్, ఆ హడావిడి త్రియాంష్ పడుకున్నాడు. సో ఎందుకు ఈ హడావిడిలో అని చెప్పేసి ఈవినింగ్ బుక్ చేసుకుందాం అనుకున్నా. మోస్ట్లీ నేను ఏం పనులు చేసినా త్రియాంష్ పడుకున్నాక నైట్ టైం చేసుకుంటా. సో అట్లా గ్యాప్ ఇచ్చాను అనమాట. గ్యాప్ ఇవ్వడం కూడా మంచిదే లేండి. ఇఫ్ ఇన్ కేస్ బుక్ చేసుకొని ఉంటే అది క్యాన్సిల్ చేయలేము, అట్లా అని వెళ్ళను లేను. సో అట్లా అయిపోయేది, మనీ కూడా వేస్ట్ అయ్యేవి. సో
మంచిగా అయిందనుకుంటున్నా బుక్ చేసుకోకపోవడం. ఇంకా ఈవినింగే వచ్చి చెప్పారనమాట, ఇలాగా లైసెన్స్ సంథింగ్ ఏదో రాలేదు అని చెప్పి ఇంకా నెక్స్ట్ మంత్కి వెకేట్ చేయమని చెప్పారు. సో మళ్ళీ హౌస్ ఎత్తుక్కోవాలి, హౌస్ షిఫ్ట్ చేయాలి, ఇదంతా అమ్మ అసలు తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది నాకు. బికాజ్ అంత పని ఉంటుంది కదండి, ఫస్ట్ పని ఎక్కువ పిల్లోడితో. అండ్ దట్టు హౌస్ మారడం కూడా మాకు ఇష్టం లేదు. బికాజ్ ఇక్కడికి వచ్చాక ఇంకొక 1 year 2 years అసలు కదలొద్దని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఏదన్నా నాకు కానీ హేమచంద్కి కానీ తొందరగా కదలడం అనేది అస్సలు నచ్చదండి. ఎక్కడికైనా వెళ్తే అక్కడే ఒక ఈజీగా 1 year పైనే ఉంటాం, కానీ తక్కువ అయితే ఉండము. ఇదే ఫస్ట్ హౌస్ నాకు తెలిసి ఇంత తక్కువ టైం ఉండడం. మేము బిఫోర్ ఉన్న హౌస్ కూడా 1 year ఉన్నాము, దాని ముందు అయితే 2.5 years ఒకే ఇంట్లో ఉన్నాను. సో ఇప్పుడు మారాలి అంటే అస్సలు ఎక్కట్లేదు అనమాట. మా ఫస్ట్ డైజెస్ట్ అవ్వట్లేదు, మారాలి అనేది చాలా కష్టంగా ఉంది, కానీ తప్పదు మారడం అయితే. ఇంకా నిన్న హేమచంద్ కూడా ఏజెన్సీకి వెళ్ళి కనుక్కొని వచ్చారు. సో కంపల్సరీ ఇంకా వెకేట్ చేయాలి అనేది అయితే అర్థమైంది మాకు. మనకేమీ మనీ లాస్ అట్లా ఏం లేదు, కాకపోతే ఈ చిన్న విషయాలే కొంచెం ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాయి అనమాట. సో ఒకటి అయిపోయింది, ఇంకా బుక్ చేసుకుందాం, ఇండియా వెళ్దాం. బికాజ్ నేను వెళ్ళాలి అని ఇప్పటిదాకా అనుకోలేదండి. 2.5 years అయింది వెళ్ళి యాక్చువల్గా ఇండియాకి. ఇప్పటిదాకా మైండ్లోకి రాలేదు వెళ్ళాలని, బికాజ్ చాలా అదర్ రీజన్స్ వల్ల, అంటే ఆప్షన్స్ లేక. సో వచ్చాక వెళ్ళడం అనేది మన చేతిలో ఉండదు కాబట్టి వెళ్ళాలి అనే ఇది రాలేదు. ఇప్పుడు ఇంకా వెళ్ళాలి అని కన్ఫామ్గా అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను అనమాట జూలైలో వెళ్ళాలని. అది రాకపోయేసరికి చాలా స్ట్రెస్గా అనిపించింది నాకు. అది వచ్చింది, అమ్మయ్య వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ ఇంకోటి. సో ఇట్లా ఒక్కదాని మీద ఒక్కటి వస్తుంటే అస్సలు చాలా కష్టంగా ఉందన్నమాట. ఇంకా చిన్నోడికి కూడా బాగోపోయేసరికి డల్గా ఉన్నాడు. సో నార్మల్గా అయితే 3 years యాక్టివ్ చేసేస్తాడు నన్ను ఏదో ఒకటి చెప్పి, ఆడు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి. ఇప్పుడు చిన్నోడు కూడా డల్గా ఉండేసరికి ఇంకా డల్గా ఉంది డే మొత్తం కూడా. ఇంకా చిన్నోడేమో యాక్చువల్లీ సగ్గుబియ్యం జావ పెడుతున్నానండి, ఎందుకో వెళ్ళి స్ట్రోలర్ మీద ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటా ఇవాళ స్ట్రోలర్ తీస్తున్నాడు అనుకున్నా, తీర చూస్తే ఎక్కించమన్నాడు. సరే అని ఎక్కించి కూర్చుంటే తిప్పమన్నాడు. సరే అని హాల్లో ఫస్ట్ ఒక 2 rounds వేసానండి, బయటికి వెళ్దామన్నాడు. సరే అసలు స్ట్రోలర్లో కూర్చోడు 3 years. నాకైతే స్ట్రోలర్లో కూర్చుంటే 3 years హ్యాపీగా నేను మొత్తం ఊరంతా తిప్పొస్తానండి, అంత ఇష్టం నాకు. 3 years ఎక్కడికి కావాలంటే అక్కడ లైక్ డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళడం, ఎంటర్టైన్ చేయాలని నాకు ఉంటుంది అనమాట బాగా. ఇంకా అలా కూర్చునేసరికి హ్యాపీ అనిపించింది నాకు, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంక ఇలా అలవాటు చేద్దామని అనుకున్నా, బికాజ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళాలా లేదా అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఇంకా ఇలా కూర్చొని హ్యాపీగా అలవాటు చేసుకుంటే ఎయిర్పోర్ట్కి కూడా తీసుకెళ్తాను. నార్మల్గా అయితే తీసుకెళ్ళొచ్చండి, బట్ 3 years ఏంటంటే వెళ్ళేటప్పుడు వెళ్తాడు బాగానే, వచ్చేటప్పుడు కూర్చోడు అనమాట. సో అప్పుడు ఏంటంటే స్ట్రోలర్ పట్టుకోవాలి, మళ్ళీ 3 years పరిగెట్టాడు అనుకోండి, ఇన్ కేసు స్ట్రోలర్ పట్టుకొని నేను పరిగెట్టలేను. సో ఇలాంటి థింగ్స్ వల్ల నేను స్ట్రోలర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ ఒక రౌండ్ వేసానండి ఇక్కడే స్ట్రీట్లో. ఆ తర్వాత ఇంటికి వచ్చేసా, మళ్ళీ వెళ్దాం అన్నాడు. సరే అని మళ్ళీ తీసుకెళ్ళి పెద్ద రౌండ్ వేసి వచ్చాను. హ్యాపీగా కూర్చున్నాడు కదా అని, మంచిగా కూర్చున్నాడు స్ట్రోలర్లో కూడా, బాగుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఈ డే మొత్తంలో హ్యాపీ మూమెంట్ అంటే ఇదే అనమాట. ఇంక ఇంటికి రాగానే రూమ్లోకి తీసుకెళ్ళానండి, పడుకోబెట్టాను. యాక్చువల్లీ ఎక్కువ పడుకోబెట్టే ఇది కూడా లేదనమాట, చక్కగా పడుకున్నాడు. నార్మల్గా అయితే ఫుల్ రైమ్స్ చెప్పి సాంగ్స్ పాడి 1/2 hour to 1 hour పడుతుంది అనమాట పడుకోవడానికి. బట్ ఈరోజు చాలా తొందరగా అలా పడుకుండిపోయాడు. రేపు మార్నింగ్కి సెట్ అవుతుందని అనుకుంటున్నానండి, బట్ చూడాలి ఇంకా ఎంతవరకు సెట్ అవుతుందో. పాపం ఫుల్ వీక్ అయిపోయాడు 3 years అయితే. ఇంకా రేపన్నా మంచిగా తింటే బాగుండు, కాకపోతే ఇప్పుడు గ్యాసే లేదండి కుక్ చేద్దామంటే ఏమన్నా. సో నైటే అన్నీ ప్లాన్ చేసుకోవాలి, ఏం కుక్ చేయాలి ఏంటి అని రేపటికి, సో దట్ కొంచెం 3 years కూడా మంచిగా తింటాడు కదా. ఇంకా నా జర్నీ అయితే ఇలా పోస్ట్పోన్ అవుతూ వచ్చిందండి. ఇంకెప్పటికి వెళ్తానో నాకు కూడా తెలీదు. సో మేబీ మళ్ళీ July 23rd తర్వాతే అని నేను అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ షూర్. మేబీ అన్ని పనులు ముందయ్యి ఏమన్నా తెలీదు, ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ముందు వెళ్ళాలని అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో. సో మమ్మీ అయితే లగేజ్ మొత్తం ఎక్కడైనా పెట్టేసి రమ్మని చెప్తున్నారు, బట్ అది పాసిబుల్ అయ్యేది కాదని నేను అయితే అనుకుంటున్నాను. వెళ్ళాక హౌస్ ఎత్తుకోండి పోనీ అంటున్నారు, బట్ అది పాసిబుల్ అవుతుందని అనుకోవట్లా. చూద్దాం ఇంకా ఏమవుతుంది ఎలా అవుతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. యాక్చువల్లీ నేను జూలై నుంచి మొత్తం ఇండియా ట్రిప్ పెడతానని అనుకున్నా, బట్ ఇక్కడ నేను మళ్ళీ హౌస్ షిఫ్టింగ్, హౌస్ సర్చింగ్ వీడియోస్ పెడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి.
సో ఫైనల్లీ త్రియాంష్ అయితే పడుకున్నాడండి. కొంచెం బెటర్గానే ఉన్నాడనమాట ఇప్పుడు. ఎందుకో తెలీదు, తిప్పమన్నాడు. అసలు స్ట్రోలర్ దగ్గరికి వెళ్ళాడు మ్యాక్సిమం. ఇంతకుముందు కొంచెం వెళ్ళేవాడు అనమాట, బికాస్ ఎక్కువ స్ట్రోలర్లో తిరిగే వాళ్ళం కదా. సో మోస్ట్లీ నేను చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళాలన్నా స్ట్రోలర్లో తీసుకెళ్ళి స్ట్రోలర్లో తెచ్చేదాన్ని. సో అట్లా అలవాటు ఉంది. కానీ వాళ్ళ డాడీ ఇండియాలో వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 month పైన అవుతుంది స్ట్రోలర్ యూజ్ చేయక మేము. బికాస్ వాళ్ళ డాడీతో వెళ్తే మళ్ళీ మధ్యలో ఎత్తుకోమంటాడు. ఇంకా నేను వెళ్ళినా అట్లా మధ్యలో ఎత్తుకోమంటుంటే నేను త్రియాంష్ని ఎత్తుకోవాలి, స్ట్రోలర్ని క్యారీ చేయాలి, కొంచెం డిఫికల్ట్గా అనిపించి నేను ఇంకా స్ట్రోలర్ తీసుకెళ్ళడం మానేసా. ఎందుకో తెలీదు, తిప్పమని అడిగాడు. ఇంకా సరే అని చెప్పేసి ఒక రౌండ్ వేసి వచ్చాం. ఒక రౌండ్ కాదులేండి, ఫస్ట్ ఒక రౌండ్ వేసా, మళ్ళీ వెళ్దామన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి కొంచెం పెద్ద రౌండ్ వేసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది త్రియాంష్ అలాగా కూర్చొని తీసుకెళ్ళమని. అంటే నేనైతే ఎంత దూరమైనా తీసుకెళ్తానండి. త్రియాంష్ కూర్చొని ప్రశాంతంగా తీసుకెళ్ళమంటే నేను ఎక్కడికైనా తీసుకెళ్తా. ఉండడు, అదే ప్రాబ్లం. నేను ఎత్తుకొని తీసుకెళ్ళడం అనేసరికి చాలా ఆలోచించుకొని, బికాజ్ ఎక్కువ దూరం నేను ఎత్తుకొని నడవలేను కాబట్టి చాలా ఆలోచించుకొని తీసుకెళ్తూ ఉంటాను. సో ఇలాగే కంటిన్యూ అయితే చక్కగా స్ట్రోలర్లో కూర్చుంటే అసలు హ్యాపీగా తీసుకెళ్తాను నేను అన్ని ప్లేసెస్కి. సో అదండి. ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు, చాలా తొందర పడుకున్నాడు పాపం. అసలు బాగాలేదు, బట్ ఓకే ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు అనమాట. మోషన్స్ తగ్గాయి అండ్ వామిటింగ్స్ కూడా తగ్గాయి. సో ఓకే, పర్లేదు. ఇంకా మార్నింగ్కి ఎలా ఉంటాడో చూడాలి. కోల్డ్ కూడా చాలా వరకు బెటరే ఉంది. మొన్న అయితే ఫుల్ ఇంకా నోస్ రన్నింగ్ అవుతూనే ఉందన్నమాట. ఇప్పుడైతే కొంచెం బెటర్ ఉంది, లైట్గానే వస్తుంది. సో ఓకే. అండ్ నాకైతే ఫుల్ స్ట్రెస్గా డిప్రెషన్గా అట్లా అనిపిస్తుందండి. చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట సిచ్యువేషన్. ఎట్లా అంటే అన్నీ ఒకేసారి వచ్చేసినట్టు అనిపించింది. సో అందుకని చెప్పేసి అసలు ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లా. ఏదో డైలీ నేను పోస్ట్ చేయాలి, ఇంకా తప్పదనేసి వీడియోస్ ఎడిట్ చేసి పెడుతున్నాననే కానీ అసలు మైండ్ అయితే ఇక్కడ లేదనమాట నాకు. అట్లా ఉంది సిచ్యువేషన్. అసలు ఎంత తొందరగా వద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము, అంత లేట్ అవుతూ ఉంది. అసలు యాక్చువల్లీ నేను నిన్న కాక మొన్న టికెట్ బుక్ చేసేసుకోవాల్సింది. ఆ రోజు సాలిసిటర్ దగ్గరికి వెళ్తే టికెట్ బుక్ చేసుకోమన్నారు, ఓకే అన్నారు, అంతా ఓకే. ఇంకా హేమచంద్ వచ్చి చెప్పారు. సో కొంచెం లేట్ అయ్యి ఉంటే నేను టికెట్ కూడా బుక్ చేసుకొని ఉండేదాన్ని. లక్కీగా టికెట్ బుక్ చేసుకోలేదు. ఇంకా అప్పుడే ఏజెన్సీ నుంచి వచ్చి ఇట్లాగా వాళ్ళ సమ్ ఇష్యూ ఉంది కాబట్టి వెకేట్ చేయమని చెప్పారు. ఇంకా 23rd జూలైకి వెకేట్ చేయాలి. సో నేను మధ్యలో వెళ్ళలేను. ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళినా 23rd జూలైకి వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా వెళ్ళడం అనేది క్యాన్సిల్ కాదని పోస్ట్పోన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకెప్పటికి వెళ్తానో తెలీదు. అదైతే అసలు నాకు ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది, బికాజ్ అన్నీ ఒకేసారి వచ్చి పడిపోతున్నాయి అనమాట. ఓ పక్కనది ఓ పక్కనది. అండ్ త్రియాంష్కి కూడా హెల్త్ బాగోకపోయేసరికి వాడు డల్గా ఉన్నాడు, నేను డల్గా ఉన్నా. అట్లా సాగుతుంది అంతే మాకు. బట్ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఎందుకు అన్నీ మాకు ఇట్లా జరుగుతున్నాయి అనేది అస్సలు అర్థం కావట్లా. ఈ హౌస్ వదిలి వెళ్ళడం అయితే మాకు అస్సలు ఇష్టం లేదండి. బికాజ్ కొంచెం అన్నీ సెట్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి రీసెంట్గానే వచ్చాం. మేము వచ్చి 3 months అవుతుంది అంతే 3 months అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి మొత్తం అన్నీ సెట్ చేసుకున్నామండి. అసలు ఎంత అంటే కిచెన్లో అవనివ్వండి, బెడ్రూమ్లో అవనివ్వండి, హాల్లో అవనివ్వండి, ప్రతిదీ. అంటే మనం ఒక హౌస్కి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు ఎంతో కొంత పర్చేస్ చేసుకుని సెట్ చేసుకుంటాం కదా. సో ఆ విధంగా అన్నీ సెట్ చేసేసుకున్నాము. అన్నీ కొత్తవి ఏమైనా ఉంటే కొనుక్కోవడము, మళ్ళీ సెట్ చేసుకోవడం అన్నీ చేసాము. అండ్ దాని తర్వాత బిల్స్ కోసం అని చెప్పి అన్నీ, ఇంకా వాటర్ బిల్ అన్నీ కూడా మా నేమ్స్లోకి చేంజ్ చేసేసుకుని అన్నీ అవి కూడా సెట్ చేసుకున్నాం. ఇంకా పెద్ద హౌస్ కాబట్టి త్రియాంష్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ థింగ్ బాగా ఆడుకోవడానికి బాగుంది త్రియాంష్కి. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒక మెల్లబుద్ధి కావట్లేదు మాకు అస్సలు. మాకైతే ఇంకో 500 ఎక్స్ట్రా ఇస్తాం, ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పాలని కూడా అనిపించింది. అలా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. దట్టు మనకు ఉన్న సామాన్లు తక్కువ కాదు కదండి. ఇవన్నీ తీసుకొని మళ్ళీ సర్దాలి, మళ్ళీ హౌస్ ఎత్తగాలి, మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడ సర్దుకోవాలి. అమ్మా అసలు ఎంత స్ట్రెస్ఫుల్గా ఉందంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉందన్నమాట. కానీ ఏం చేస్తామండి, కొన్నిసార్లు ఇట్లా అవుతూ ఉంటాయి, ఏం చేయలేము, తప్పదు. కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇండియా ఎప్పుడు వెళ్తామనేది అయితే నాకు కూడా క్లారిటీ లేదనమాట. యాక్చువల్లీ నేను పాస్పోర్ట్ రాగానే టికెట్ బుక్ చేసేయాలనుకున్నాను. దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఇన్ని డేస్ అయ్యింది. ఇన్ని డేస్ అవ్వడం కూడా మంచిదే అయిందండి. బికాజ్ నేను కనుక టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇవన్నీ ప్యాక్ చేయడం, షిఫ్ట్ చేయడం, ఇవన్నీ హేమచంద్కి ఒక పెద్ద టాస్క్. బికాస్ తను అస్సలు చేయలేరు ఇవన్నీ, అన్ని సామాన్లు ఉన్నాయి. అండ్ తను అంత ప్రాపర్గా చేయలేరు, చెప్పాలంటే చేయలేరు, చెప్తున్నాను కదా. సో మనకి అమ్మాయిలు చేసి అంత ఓపికగా అబ్బాయిలు చేయలేరు కాబట్టి తను చేయలేడు. సో అందుకోసమే ఇన్ని రోజులు టికెట్ బుక్ చేసుకోకుండా ఆగానేమో.
ఏమో చెప్పలేము, ఏది జరిగినా మన మంచిగా అని అనుకోవాలి. సో చూద్దాం ఇంకేం జరుగుతుంది ఏంటి అని. ఇప్పుడు హౌస్ అయితే ఎక్కడికి మారాలి ఏంటి నిన్నే తెలిసిందనమాట. యాక్చువల్లీ మొన్న వచ్చి చెప్పారు. నిన్న హేమచంద్ వెళ్ళి ఒకసారి ఏజెన్సీకి వెళ్ళి ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో అని చెప్పేసి అడిగేసి వచ్చారనమాట. సో ఫైనల్లీ మారాలి, తప్పదు, ఎంటీ చేయాలి అనేది అయితే అర్థమైపోయింది. ఇంకేం చేస్తాం. సో అందుకని చెప్పి హౌసెస్ సర్చింగ్లో పడ్డాను. బట్ ఇంక ఇవాళ త్రియాంజ్కి బాగాలేదు అండ్ దట్టు నాకు అంత హౌసెస్ ఏం దొరకలేదనమాట. వ్యూయింగ్స్కి వెళ్దామని నేను వెళ్ళి చూసానండి, ఒక హౌస్ చూసాను. బట్ నాకు అదంతా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అండ్ అది కూడా వేరే ఏరియా. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ అలవాటు అయిపోయాక మళ్ళీ మేము స్టార్టింగ్ నుంచి ఉన్నది ఇక్కడే, వేరే ఏరియాకి వెళ్ళాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోయింది కదా, సో మళ్ళీ వెళ్ళాలని లేదు ఇంకో ఏరియాకి. అందుకని ఇక్కడిక్కడే చూస్తున్నాం అనమాట. చూడాలి, ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుంది. ఎప్పుడు హౌస్ దొరికిద్దో తెలియదు. నేను వ్యూయింగ్స్కి వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తానండి హౌసెస్. సో మోస్ట్లీ ఏమీ అంతగా దొరకలేదు నాకు. ఏమన్నా దొరికితే చూపిస్తా. 23 జూలై వరకు ఉంది ఇక్కడ మాకు. సో అది ఎక్స్టెండ్ చేసుకుంటామా లేకపోతే ఎర్లీగా అయిపోతుందా, ఇంకా ఏం చేస్తాం ఏంటి అనేది అయితే నో ఐడియా అనమాట. అట్లా ఫ్లోలో వెళ్తున్నాము. సో ఇదనమాట వాళ్ళ సిచ్యువేషన్ అయితే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్నోడు పడుకున్నాడు కాబట్టి నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకొని వీడియోస్ ఎడిటింగ్ అవి చేసుకుంటాను అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.